మన ఆరాధన క్రమం చొప్పున కీర్తనల గ్రంథం నుండి 38వ కీర్తన చదువుకుందాం. కీర్తనల గ్రంథం 38వ కీర్తన. దయచేసి అందరూ లేచి నిలబడి బైబిల్ తెరవండి. 38వ కీర్తన జశ్వంతి వచ్చి అవుతుంది, కలిసి అనుసరించుతాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. యెహోవా కోపోద్రేకము చేత నన్ను గద్దింపకుము, నీ ఉగ్రత చేత నన్ను శిక్షింపకుము. నీ బాణములు నాలో గట్టిగా నాటియున్నవి, నీ చెయ్యి నా మీద భారముగానున్నది. నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయెను. నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి. నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి. నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి. నేను శ్రమ చేత మిక్కిలి కృంగియున్నాను. దినమెల్లా దుఃఖాక్రాంతుడనై సంచరించుచున్నాను. నా నడుము తాపముతో నిండియున్నది, నా శరీరములో ఆరోగ్యము లేదు. నేను సొమ్మసిల్లి బహుగా నలిగియున్నాను. నా మనోవేదనను బట్టి కేకలు వేయుచున్నాను. ప్రభువా, నా అభిలాష అంతయు నీకే కనబడుచున్నది. నా నిట్టూర్పులు నీకు దాచబడి ఉండలేదు. నా గుండె కొట్టుకొనుచున్నది, నా బలము నన్ను విడిచిపోయెను. నా కనుదృష్టియు తప్పిపోయెను. నా స్నేహితులను, నా చెలికాండ్రును నా తెగులు చూచి ఎడముగా నిలుచుచున్నారు. నా బంధువులు దూరముగా నిలుచుచున్నారు. నా ప్రాణము తీయజూచువారు ఉరులు వడ్డుచున్నారు. నాకు కీడు చేయజూచువారు హానికరమైన మాటలు పలుకుచు దినమెల్లా కపటోపాయములు పన్నుచున్నారు. చెవిటివాడనైనట్టు నేను వినకయున్నాను, మూగవాడనైనట్టు నోరు తెరచుడు మానితిని. నేను వినలేని వాడనైతిని, ఎదురు మాట పలుకలేని వాడనైతిని. యెహోవా, నీ కొరకే నేను కనిపెట్టుకుని ఉన్నాను. నా కాలు జారిన ఎడల వారు నా మీద అతిశయపడుదురని నేను అనుకొనిచున్నాను. ప్రభువా, నా దేవా, నీవే ఉత్తరమిచ్చెదవు. నన్ను బట్టి వారు సంతోషించకపోదురుగాక. నేను పడబోవునట్లున్నాను. నా మనోదుఃఖము నన్నెన్నడూ విడువదు. నా దోషమును నేను ఒప్పుకొనిచున్నాను. నా పాపమును గూర్చి విచారపడుచున్నాను. నా శత్రువులు చురుకైన వారును బలవంతులనై ఉన్నారు. నిర్హేతుకముగా నన్ను ద్వేషించువారు అనేకులు. మేలునకు ప్రతిగా వారు కీడు చేయచూచున్నారు. నేను ఉత్తమమైన దానిని అనుసరించుచున్నందుకు వారు నాకు శత్రువులైరి. యెహోవా, నన్ను విడువకుము. నా దేవా, నాకు దూరముగా నుండకుము. రక్షణకర్తవైన నా ప్రభువా, నా సహాయమునకు త్వరగా రమ్ము. చదివిన కీర్తన దేవుడు దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. దయచేసి కూర్చోండి.
దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ వందనాలు. దేవుడు అందరినీ ఆశీర్వదించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ క్షేమంగా ఉన్నారా? అవునను కాదను ఏదో ఒకటి చెప్పాలిగా. దేవుని కృపలో క్షేమం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 38వ కీర్తన కూడా దావీదు రచించిన కీర్తన. చాలా విషయాలు ఉన్నాయి ఇందులో కూడా. 1-2 మాటలు నేర్చుకుందాం. సమయాన్ని బట్టి నేను అన్నీ చెప్పడానికి కుదరట్లేదు. అన్నీ చెప్పినా మీరు అంతగా ఓపికగా కూర్చొని వినేంత పరిస్థితి కూడా లేదు మనకు వాతావరణం. కాబట్టి 1-2 ఆలోచనలు మీకు జ్ఞాపకం చేస్తాను. 12, 13, 14 వచనాలు ఒకసారి చూడండి. కీర్తనలు 38, 12, 13, 14 వచనాలు. నా ప్రాణము తీయజూచువారు ఉరులు ఒడ్డుచున్నారు, నాకు కీడు చేయ చూచువారు హానికరమైన మాటలు పలుకుచు దినమెల్లా కపటోపాయములు పన్నుచున్నారు. చెవిటి వాడనైనట్టు నేను వినకయున్నాను, మోగవాడనైనట్టు నోరు తెరుచుట మానేతిని. నేను వినలేని వాడనైతిని, ఎదురు మాట పలకలేని వాడనైతిని. వ్యక్తులు ఏం మాట్లాడుతున్నారో దావీదుకి వినబడుతుంది. హానికరమైన మాటలు, కీడు చేయాలనే మాటలు, నష్టం తలపెట్టే మాటలు, అవమానపరిచే మాటలు, సిగ్గు తీసే మాటలు మాట్లాడుతున్నారు వాళ్ళు. దావీదు కూడా వినబడుతున్నాయి. కానీ అంటున్నాడు, నేను చెవిటి వాడనైనట్టు వినక ఉన్నాను. చెవులున్న వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. కన్నులున్న వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. నోరున్న వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. అదేంటంటే అందరికి ఉందిగా అంటే ఉంది, కానీ వాటిని అవసరమైన వాటికి వాడుతున్నాడంట. చెవులున్నాయి కానీ అన్నీ వెంటలా వినబడుతున్నాయి. ఎన్నెన్నో మాటలు వినబడవు. మీకు కూడా, మనకు కూడా వినబడతాయి. అసలు కొన్నిసార్లు మనం వినాలనే మన దగ్గరికి అంటారు. కొద్దిమంది వార్తాహరులు మోసుకొస్తారుగా వార్తలు. అందో లేదో తెలియదు కానీ ఇవి చెప్పొద్దు వచ్చి, ఇదిగో ఫలానా విశ్వాసి, ఫలానా మార్తమ్మ గారు ఏముందో తెలుసా నీ గురించి అని చెప్తారు. అవి ప్రయోజనం లేని మాటలు అనుకోండి. మీరు అప్పుడు ఎలా ఉండాలో తెలుసా? చెవిటి వాడనైనట్టు నేను, మీరు వీలైతే అని కూడా అనుకుంటూ ఉంటాం మంచిది. చెవిటోడు అంటాడా? చెవిటి వారిలాగా మనం కొన్నిసార్లు ఉండాలి. యాక్షన్ అండి, యాక్షన్ కాదు. మీ మేలు కొరకు, మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకు మీరు అలా జీవించాలి. దేవుని స్తోత్రం. అన్నీ విని బుర్ర జడగొట్టుకోవద్దు. సేవలో ఎన్నో విషయాలు ప్రభు నేర్పిస్తున్నాడు. వాటిల్లో నాకు కూడా ఇదొక అనుభవం. ఎన్నో విషయాలు వినబడతాయి. మేలు కలిగే వాటిని వినాలి. అసలు మనం కూడా నోటితో ఏమనాలో తెలుసా? ఇతరులకు మేలు కలిగే వాటినే అనాలి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో రక్షణ పొందిన బిడ్డలు, క్రీస్తు నెరిగిన బిడ్డలు, రక్షణ పొంది బాప్తిసం పొంది దేవుని సన్నిధిలో ఉన్న బిడ్డలు వినువారికి మేలు కలిగే మాటలే, క్షేమాభివృద్ధి కలిగించే మాటలే పలకాలని 4వ అధ్యాయం 24, 25 ఉంటుంది చూడండి. వినువారికి మేలు కలుగునట్లు 29వ వచనం. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి. చాలామంది దుర్భాష అంటే బూతులు అనుకున్నారు. వాడికి కీడు చేసే మాట దుర్భాష, గుర్తుపెట్టుకోండి.
వాడిని దేవునిలో నుండి తొలగించే మాట, వాడిని కృంగదీసే మాట, అతన్ని దేవునికి దూరం చేసే మాట దుర్భాష. చాలాసార్లు జ్ఞానం లేకుండా మనం ప్రవర్తిస్తుంటాం. పరిశుద్ధాత్మను పొందుకుంటే దేవుడు మనల్ని నడిపిస్తాడు. పరిశుద్ధాత్ముడు మనకు ఏమి చేయాలో ఏమి చేయకూడదో, ఏమి మాట్లాడాలో ఏమి మాట్లాడకూడదో బోధిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గమనించండి ప్రియులరా, వినేవారికి మేలు కలిగే మాటలే పలకాలి. నోరుంది కదా అని అన్నీ తినకూడదు. తినొచ్చా? తింటే ఏం జరుగుతుంది చెప్పండి? అన్నీ తింటే తొందరగా పోతావు. నువ్వు తిన్నందుకు ఎవడికో నష్టం జరగదు కదా. ఇప్పుడు అమ్మ అడ్డం పడిపోతా ఉన్నది, తినొద్దురా తినొద్దురా అని. ఎందుకని? అమ్మకి ఏమైనా నష్టమా చెప్పండి? ఎందుకు అడ్డం పడిపోద్ది అమ్మ? వద్దురా బాబా, అది వద్దురా, ఐస్ క్రీమ్ తింటే నీకు జలుబు చేస్తుంది, నీకు ఊపిరాడదు, రాత్రిపూట ఇబ్బంది పడతావు, నోటితో గాలి పీలుస్తావు, తుమ్ములు వచ్చేస్తాయి, ఇవన్నీ ఆమెకు తెలుసు. కాబట్టి ఏం చెబుద్ది? తినొద్దని అడ్డం పడిపోద్ది. ఐస్ క్రీమ్ కొనుక్కుంటాకి వెళ్ళినప్పుడల్లా, డబ్బులు అడిగినప్పుడల్లా. చెప్పండి, నువ్వు తింటే ఆమెకు వచ్చే నష్టమో? నీకే నష్టం. అయినా బైబిల్ ఎందుకు మనకు బోధిస్తుంది? బైబిల్ ఎందుకు చెవిటివాడు అవ్వమంటుంది? వినొద్దని ఎందుకంటుంది? ఏంటంటే చెవులు ఇచ్చిన దేవుడు వినమనేగా. చెవులు ఇచ్చింది దేవుడు ఎందుకోసం? వినమనేగా. నోరిచ్చింది దేవుడు ఎందుకోసం? అనమనేగా. ఎవరు చెప్పారు? భక్తులు ఎలా లేరు, భక్తులు అలా జీవించలేదు. ఇక్కడ అంటున్నాడు దావీదు దగ్గర అనేక మంది హానికరమైన మాటలు పలుకుతూ వచ్చారంట. వినబడుతున్నాయి అవి, కానీ ఎలా ఉన్నాడంట? చెవిటి వాడనైనట్టు నేను వినక ఉన్నాను. హల్లెలూయా. అవసరమును బట్టి విశ్వాసులు చెవిటివారుగా మార్చబడుదురుగాక. ఆమేనన్నారా? చచ్చిన అన్నయ్య గారు అన్నీ వినాల్సిందే, పట్టుకుని ఏలాడాల్సిందే అంటారా? కొన్నిసార్లు మీ ఇంట్లో కూడా భర్త ఇబ్బంది పెట్టేస్తున్నారు, ఊరికే సతాయిస్తున్నారు అనుకోండి, చెవిటివారు అయిపోండి, అప్పుడు ఇల్లు కట్టబడద్ది. కొద్దిమంది ఇని ఇక తట్టుకోలే. ఇక ఎంతసేపు ఉంటుంది? ఇక గంట నుంచి మొదలెట్టింది ముసురు, అసలు ఆగట్లేదు. వినకుండా ఉంటే మంచిది కదా. గొడుగు వలన ఉపయోగం ఏంటో తెలుసా మీకు? గొడుగు వర్షం రాకుండా ఆపదు, కానీ వర్షం మన మీద పడకుండా ఆపుద్ది. స్తోత్రం చెప్పండి. గొడుగు పెట్టుకుంటే ఇక వర్షం రాదా? కానీ దానివల్ల ఉపయోగం ఏంటి? వర్షం మన మీద పడకుండా కాపాడుతుంది. మీరు చెవిటి వాళ్ళు అయితే ఏమవుద్ది? కుటుంబం పాడవకుండా మీరు కాపాడుకున్న వాళ్ళు అవుతారు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కుటుంబంలోనే కానీ, పరిచర్యలోనే కానీ, సహవాసంలోనే కానీ, సంఘంలోనే కానీ, ఆయా సందర్భాల్లో మనం చెవిటి వారిలాగా మారటం మంచిది. ఆయా సందర్భాలంటే ఏంటి? ఆ సందర్భాలంటే మనకు ప్రయోజనం లేని మాటలు, మనకు ఆత్మీయంగానూ ఉపయోగపడవు, ఆరోగ్యపరంగానూ ఉపయోగపడవు, మానసికంగానూ ఉపయోగపడవు, ఆర్థిక పరంగానూ ఉపయోగపడవు, కుటుంబ విషయాల్లోనూ ఉపయోగపడవు. దేనికి ఉపయోగపడవు అవి. అలాంటి మాటలు మీకు వినబడుతున్నప్పుడు ఏం చేయాలి చెప్పండి? చెవిటివారు అయిపోవాలి. స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుందా? వ్యర్థమైన పాటలు, పిచ్చి పాటలు వినబడుతున్నాయి అనుకోండి, మీరు ఏమైపోవాలి చెప్పండి? డాన్స్ చేస్తారా? అయ్యగారు నాకు కూడా ఊపు వచ్చింది, అయ్యగారు వాళ్ళతో పాటు కలిసి వేసేసాను. ఊపు వచ్చిందా? ఆ ఊపు వస్తుందని చెవిటి వాళ్ళు అవ్వాలి మీరు. అర్థమవుతుందా? 2 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయంలో షిమి అనేటువంటి ఒక వ్యక్తి దావీదును శపిస్తున్నాడు. దావీదు సింహాన్ని చీల్చినవాడు, ఎలుగుబంటిని చంపినవాడు, గొల్యాతు లాంటి ఆజానుబాహుణ్ణి, పరాక్రమశాలిని హతమార్చినవాడు. కానీ అలాంటి గొప్ప దావీదుని ఊరకే తిడుతున్నాడండి షిమి అనేటువంటి ఒకడు. వాడు బ్రతికంతా అంటే ఏమీ లేదు, సింహంతో సమానమైన వాడేం కాదు, గొలియాతు అంతటోడేం కాదు. శపిస్తున్నాడు, నోటికి వచ్చినట్టల్లా మాట్లాడుతున్నాడు. 2 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 10వ వచనం నుండి మీరు చదివితే,
ఇదిగో అందుకు రాజు ఎప్పుడంటే తెలుసా మీకు? పైకి వెళ్ళి చదవండి, ఇంకొంచెం మీకు అర్థం అవుద్ది. 7, 8 వచనాలు కూడా చదివితే, నరహంతకుడా, ఆ, నరహంతకుడా, దుర్మార్గుడా, చీ పో, చీ పో అని, ఆ, ఆ, ఉమ్, 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 ఉమ్. రాజును శపింపగా, అది పక్కన ఉన్నటువంటి అభిషయ్ రెచ్చిపోతున్నాడు ఇక. ఏయ్, ఆడంతటాడు, ఆడు బతికంతా అసలు ఆడు సచ్చింది కుక్కలు అంటాడు వీడు. ఒక్క మాట చెప్పు, ఆడి సంగతి చేసి వచ్చేస్తా, తలకాయ తీసుకొచ్చేస్తా ఆడిది. అర్థమవుతుందా మీకు? వింటున్నారా? నరహంతకుడా, దుర్మార్గుడా అని తిడుతున్నాడండి. ఛీ పో అంటున్నాడు. ఎవరిని? దావీదు రాజు అండి అంటున్నాడు. అంటుంటే అంటుంటే ఆశ్చర్యం కదా. అభిషేక్కి కోపం వచ్చేస్తుంది. అప్పుడు అంటాడు 10వ వచనం, అందుకు రాజు, సెరూయా కుమారులారా, ఈ అభిషయ్ సెరూయా కుమారుడు అంటున్నాడు, మీకును నాకును ఏమి పొందు, వానిని శపింపనీయుడి. బా, శపించేవాడిని ఏమన్నాడు? శపించనేంట్రా నాయన, మీకెందుకు అంత ఆరాటం? కొన్నిసార్లు అసలు అబ్బో ఎక్కడలేని అభిమానం ఉన్నట్టు మన మీద వాళ్ళు చూపిస్తారు ప్రేమ కదా. ఒకడు కోతిని పెంచుకుంటున్నాడు. కోతిని పెంచుకుంటున్నాడు. ఆ యజమానుడు అంటే కోతికి ఎంతో అభిమానం. ఒకరోజు ఆయన పడుకుంటే ముక్కు మీద ఈగ వాలిందంట. ముక్కు మీద ఈగ వాలితే, అయ్యో మా అయ్యగారు నిద్రపోతున్నాడు, అసలు ఆ నిద్ర డిస్టర్బ్ చేస్తుంది ఈగొచ్చి, అడు తోలుతున్నాడు ఇటు తోలుతున్నాడు, కానీ అటెగిరి ఇటెగిరి మళ్ళీ వస్తుందంట ముక్కు దగ్గరికి. అయ్యగారు పెట్టుకున్న గన్ తీసుకొచ్చిందంట అభిమానంతో. ఎవరి మీద అభిమానంతో? అయ్యగారు నిద్ర మేల్కొంటాడు, పాపం అయ్యగారు అలసిపోయి వచ్చాడు, నిద్రపోతున్నాడు అని అభిమానంతో గన్ తీసుకొచ్చి ఏగని చంపుతుందంట. ఏం జరుగుద్ది? కొన్నిసార్లు అయ్యగారి మీద అభిమానంతో మన వాళ్ళు ఏం చేస్తారంటే అసలు ఇక రెచ్చిపోతారు. అయ్యగారు మిమ్మల్ని ఎంత మాట అన్నాడు అనుకున్నారు, ఉతికేసా ఆరేసా క్లిప్పులు కూడా పెట్టేశారు రోడ్డు మీద అంటారు. అది మన పని కాదని మనం గుర్తు పెట్టుకోవాలి. రాజుని అంటే అభిషేక్ రోషం పొడుచుకొచ్చింది, తప్పేమీ లేదు, అభిమానం ఉంటే వస్తుంది. కానీ అది మన చిత్తం, అది దేవుని చిత్తం కాదు, అది మన పద్ధతి కాదు, అది దేవుడు మనల్ని అలా చేయమని బోధించలేదు. ఎంత ఓర్పు ఉండాలి చెప్పండి అసలు. చెప్పండి, బలం లేదా? చంపలేడా? అతన్ని ఎదిరించలేడా? యుద్ధ నైపుణ్యం లేదా? దావీదు అన్నీ తెలిసినవాడే, కానీ తిడుతుంటే చెప్పండి, చూడాలి, మీరు కళ్ళు తెరిచి ఇటు చూడాలి. నా ఇంకా అర్థమవుతుంది. మీరు కళ్ళు మూస్తే నేను కూడా కళ్ళు మూస్తా, కళ్ళు మూసే వాక్యం చెప్తా. మిమ్మల్ని చూసి నేను కన్ఫ్యూజ్ అవ్వలేను, నా లైన్ అంతా పోద్ది. అది మీకు మంచిది కాదు. కళ్ళు తెరిచేనండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ శపిస్తున్నటువంటి అనుభవాల్లో ఉన్నాడు. శపించేస్తున్నాడు, నోటికి వచ్చినట్లు మాట్లాడేస్తున్నాడు. అంటాడు, దేవుడే నోరు తెరిచి మాట్లాడమన్నప్పుడు మనం ఏం చేద్దాం నాన్న? ఊరుకో, కంగారు పడమాకు. 12వ వచనం వరకు మీరు చదివితే ఎన్ని అద్భుతమైన మాటలు చెప్తాడో. యెహోవా వానికి సెలవిచ్చి ఉన్నాడు గనుక వానిని శపింపనీయుడి, వాని జోలి మానుడి అన్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? వాని జోలి మానుడే. మనకు ఆలజోలే అసలు ఎందుకు అన్నాడు? అసలు ఎందుకు అనాలి నన్ను ఆ మాట? అంత లావు మాట అంట. మళ్ళా ఏమాట? లావు మాటలంట. మరి అంత లావు ఏంటో మరి నాకు తెలియదు, ఆ కొలత ఏంటో. హానికరమైన మాటలు దావీదుకి వినబడుతున్నాయి, శపించబడుతున్న మాటలు వినబడుతున్నాయి. అందరి ముందు పరువు పోదు. ఒక్కడ వెళ్తుంటే ఒక రకం,
అందరు వెళ్తుంటే ఎలా ఉంటుంది? ఉం? నిన్న ఒక పెద్ద ఆయన అందరి ముందు భార్య ఏయ్ ఏంటి ఎదురు మాట్లాడుతున్నావు అన్నాడు. ఎవరు నాయన అంటే ఆయన అందరి ముందు వచ్చేసి ఉంటుంది కోపం. ఎదురు చెప్తున్నావు ఏంటని గట్టిగా అరుస్తున్నాడు పెద్ద ఆయన. ఉం? నేను అనుకున్నాను ఎవరు నాయన అనుకున్నా. ఇంట్లోకి వెళ్తే పిల్లలే, ఎవరికి తెలియదు, యేసు రక్తమే. కానీ బయట మాత్రం చూపించాలిగా, పులి అవతారం ఎత్తాలిగా. చర్మం అన్న అక్కడన్నా కప్పుకోకపోతే మరి పరుగు వద్దని. ఎందుకంట చెప్పండి? అందరి ముందు అంటున్నాడు కదా షిమి దావీదుని. అవమానంగా అనిపించదు? సిగ్గుగా అనిపించదు? ఏయ్ అని రేగాలని ఎగరాలని అనిపించదు? కానీ అంటలేదంట. ఏమీయూ మాట్లాడక మౌనంగా వచ్చేసాడంట. మోగవాడనైనట్టు నేను నోరు తెరచుట మానితిని. నోరు తెరచుట మానితిని. ప్రియులరా, ఈ అనుభవాల గుండా మీరు వెళ్తే భక్తి చేయగలరు, ఇంకా ఆత్మీయంగా ఎదగగలరు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అన్ని సందర్భాల్లోనూ మాటకు మాట పరిష్కారం కాదు. కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉండడం కూడా ఉత్తమమైన పరిష్కారం. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, స్పీచ్ ఈజ్ సిల్వర్ బట్ సైలెన్స్ ఈజ్ గోల్డ్ అన్నారు. మాట్లాడడం వెండి అయితే మౌనంగా ఉండడం బంగారం అన్నారు. వెండి విలువైందా, బంగారం విలువైందా? మాట్లాడండి స్త్రీలు, చెప్పండి. ఏది విలువైందంటే ఇప్పుడు మాట్లాడడమా, మౌనంగా ఉండడమా? అయ్యగారు మీకు వందనాలు, అది నా వల్ల అయితే. ఎమోజీలు ఇవి వస్తున్నాయి ఇప్పుడు. మూతికి జిప్ పెట్టి ఏమంటారు ఎమోజీ అని అనేది, చిన్న చిన్న బొమ్మలు వస్తున్నాయి ఇప్పుడు సోషల్ మీడియాలో. మూతికి జిప్పు పెట్టి వస్తుంది ఆ బొమ్మ. మూతికి కూడా అట్లాంటి లిప్ లాక్లు ఉంటే బాగుండు. అక్కడక్కడ బ్యాగులు గట్టి లాగరు, మూతేసేసేది. దాన్ని ఏమంటారా? జిప్పు లాక్కేనా? జిప్పు లాగా ఇట్లా ఉంటుంది, అట్లా మూతేసేయటమే. ఈ పొట్లాలు కడతారు వీటికి, కొన్నిటికి కడతారు ఈ మధ్యన, అట్లాంటి వాటికి. అట్లాగా అప్పుడప్పుడు మీరు మౌనవ్రతం పాటిస్తే మంచిది. పెద్దవాళ్ళు అయ్యి పెట్టుంటారు. అందుకే అమ్మగారు అట్టాన్ని ఒకరోజు మౌనంగా ఉంటున్నాడు బతకొచ్చని. అమ్మ శుక్రవారం నువ్వు మౌనవ్రతం. ఎదురు మాట పలకకుండా అంట నోరు తెరచుట మానాడంట. స్తోత్రం. మాట్లాడలేడా దావీదు? చెప్పండి. కొట్టలేడా? శపించలేడా? మాట్లాడలే మీరు. శపించలేడా? శపించగలడు కానీ శపించట్లా. యేసుక్రీస్తు ప్రభు గురించి కూడా ఒక మాట చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 41వ వచనం నుండి కొన్ని మాటలు చూడండి. దయచేసి అందరూ బైబిల్ తీయండి. మీరు బైబిల్ తీస్తే వాక్యం వింటే నిద్ర రాదు. అవన్నీ అక్కడ పడేసి చెప్పండి, నాకు బైబిల్ తెచ్చుకున్నా అంతే, నాకు సంబంధం లేదు ఆడితో, దానికి అది చదువుకుంటుంది అంతే అన్నట్టుగా అక్కడ పడేసి పడుకున్నారనుకోండి. మీ పేర్లు లైవ్లో చెప్పాను అనుకోండి, ఏంటి ఆవిడ పడుకుంటుంది ఏంటి అని అడుగుతారు ప్రార్థనంగా. నన్ను పరుగు పోద్దని నేను మీ పరుగు కోసం పాకులాడుతున్నా. చదవండి 41. అలాగే శాస్త్రులను, పెద్దలను, ప్రధాన యాజకులను కూడా ఆయనను అపహసించుచు, ఆయన అంటే ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తును అపహసించుచు, వీడు ఇతరులను రక్షించను, తన్ను తానే రక్షించుకొనలేడు. ఇశ్రాయేలు రాజు కదా, ఇప్పుడు సిలువ మీద నుండి దిగిన ఎడల వాని నమ్ముదుము. వాడు దేవుని యందు విశ్వాసం ఉంచెను, నేను దేవుని కుమారుడనని చెప్పెను గనుక ఆయనకి ఇష్టడైతే ఆయన ఇప్పుడు వానిని తప్పించునని చెప్పిరి. ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించిరి. ఇదంతా భయంకరమైనటువంటి సిలువ శ్రమల్లో భాగం. అపహసించారు, నిందించారు.
కానీ యేసు ప్రభు చెప్పండి, ఏమన్నా మాట్లాడినట్టు ఉందా? 45 వచనంలో మాట్లాడినట్టు ఏమైనా ఉందా? యారా ఏంట్రా రెచ్చిపోతున్నావు అన్నట్టు ఉందా? లూకాసు వార్త 23 మీరు చదివితే అక్కడ ఇద్దరు దొంగల్లో మాట్లాడారు. కుడివైపు ఉన్న దొంగ, ఎడమవైపు ఉన్న దొంగ మాట్లాడారు కదా. సంతోష్, నువ్వు బైబిల్ తీస్తున్నావా? తీసావా? చదువు, లూకాసు వార్త 23 చదువు. నువ్వే చదవాలి ఇప్పుడు. అటు చూడ, మాకు చదువు. త్వరగా తీ. ఇక్కడికి వచ్చి చదువుతావా, అక్కడే చదువుతావా? 39 నుండి 43 వచనాల్లో ఇద్దరు నేరస్తుల్లో ఒకడేమో ఆయన దూషిస్తున్నాడు. మీరు గమనిస్తే దూషించేవాడు మాట్లాడిన మాటలకు యేసు ప్రభు మారు మాట మాట్లాడలా. ఒరే నాయన ఎందుకురట మాట్లాడతావు అని కూడా అనలా. కానీ రెండో దొంగ, కుడివైపునున్న దొంగ మాట్లాడితే వెంటనే మాట్లాడాడు. ఎక్కడ మాట్లాడాలో, ఎక్కడ మౌనంగా ఉండాలో, ఎక్కడ తగ్గాలో చెప్పండి, ఎక్కడ నెగ్గాలో మీకు తెలియాలి. అది దేవుడు నేర్పుతాడు. దేవునితో మీరుంటే, వాక్యపు అనుభవాల్లో మీరుంటే అర్థమవుతుంది. ఎడమైపున్న దొంగ ఏదేదో మాట్లాడేశాడు, పెద్ద వీరుడిని సూర్యుడిని అన్నట్టుగా చేసినవన్నీ పాడు పనులు. మళ్ళీ డైలాగులు, పెద్ద పెద్ద డైలాగులు వేసాడు. డైలాగులు వేసాడు కదా అని నన్ను యేసు ప్రభు ఏమన్నా రెచ్చిపోయాడా? చెప్పండి. అసలు ఒక్క మాట అన్నా రెస్పాన్స్ అయ్యాడు? అసలు అవలేదు. కానీ కుడివైపు ఉన్న దొంగ, యేసు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమంటే, నేడు నీవు నాతో కూడా. అర్థమవుతుందా? అక్కడ మాట్లాడినోడు ఇక్కడ ఎందుకు మాట్లాడుతున్నాడు? ఇక్కడ మాట్లాడినోడు అక్కడ ఎందుకు మాట్లాడట్లేదు? కొద్దిమంది ఇక్కడ మౌనంగా ఉంటారు. ఇక బయటికి వెళ్ళాక చూడండి, యేసు రక్తం విజయం, సిమెంట్ రోడ్డు అదిరిపోవాలంతే, పునాదులకి అదిలిపోవాలంతే. ఇక్కడేమో అసలు నోట్లోంచి మాటే రాదు. చెప్పండి. మా విజయ్ రాలేదు ఇవాళ, ఎక్కడున్నాడు? అసలు క్రికెట్లో చూడాలి ఆడి గొంతు. నేను సండే స్కూల్లో ఆడి గొంతు ఎప్పుడు వినలే అసలు, నేను పాడేటప్పుడు కానీ చదివేటప్పుడు కానీ ఆడికి అన్యాయం జరిగితే మాత్రం తట్టుకోలేడు అసలు విజయ్. మిగతా వాళ్ళందరూ వేరు, విజయ్ వేరు. అసలు ఊరుకోడు. లాస్ట్ మినిట్ వరకు, చివరి నిమిషం వరకు ఫైట్ చేస్తాడు. నేను ఉదాహరణగా చెప్తున్నది. అంటే నేనేం చెప్తున్నానంటే, మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? మౌనంగా ఉంటున్నాం. బయట ఏమో గట్టిగా మాట్లాడుతున్నాం. మనం ఎక్కడ మాట్లాడాలి? అసలు మన స్వరం ఎక్కడ తెరవాలి? దేవుని సన్నిధిలో తెరవాలి. అర్థమవుతుంది. ఎలుగెత్తి యెహోవాకు మొర్రపెట్టాను అన్నాడు దావీదు. కానీ ఇక్కడేమో మౌనంగా నోరు మూసుకుని కూర్చున్నాను అన్నాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అర్థమవుతుందా? ప్రార్థనప్పుడేమో గొడగొడమంటారు. పొద్దున మా పిల్లల్ని చదవమన్నా సండే స్కూల్లో, చదవమంటే గొడగొడలు ఆడుతున్నారు, ప్రార్థన చేయమంటే గొడగొడలు ఆడుతున్నారు. చెప్పండి, మాటలు రావా వాళ్ళకి? చెప్పండి, సంతోష్ రావా? వచ్చు, కానీ గుండెల్లో రాయబడిపోద్ది అంతే. ఇప్పుడు చదవమంటే ఎందుకు వచ్చింది ఈ గోళ? నన్ను ప్రాణం తెస్తున్నాడు రేపటి నుంచి, అంతేనా? నిన్ను పెళ్ళి అయ్యేదాకా సండే స్కూల్కి రమ్మన్నా, లేకపోతే పెళ్లి చేస్తానని చెప్పా. నువ్వు ఇవాళ కూడా రాలా. ఏంటి రావా? వస్తావా? పెళ్ళయ్యాక ఆవిడ ఎట్టకు రానే ఉన్నానా? హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దావీదు అంటున్నాడు, నేను మోగవాడనైనట్టు నోరు తెరుచుట మానితిని. నోరు తెరవడం తెలియదా అంటే తెలుసు, కానీ ఇప్పుడు దాన్ని ఏం చేశాడు? మానేశాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. మనం మానం కదా. భక్తి అంటే ఏంటి తెలుసా? మానవలసిన వాటిని మానడం, చేయవలసిన వాటిని చేయడం, ఇదే భక్తి. మానేయాల్సిందంటే ఏం చేయాలి? మానేయాలి. బూతులు మానాలి. కొద్దిమందికి వచ్చేస్తూ ఉంటాయి అసలు ఏం అప్పుడు ఉండదు. అమ్మో అయ్యగారు ఉన్నాడు రా బాబు, ఓరే నాయన అయ్యగారికి కాదురా బాబు, దేవుడికి భయపడి నువ్వు అయ్యగారిది ఏమని చేస్తాడు? మానడం భక్తిలో ఒక భాగం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడ మనం నోరు తెరవాలో, ఎక్కడ నోరు తెరవకూడదో మనం గ్రహించుకోవాలి. ప్రియులారా, ఇక్కడ గమనించండి,
ఈ దావీదు అంటున్నాడు, నేను చెవిటివాడనైనట్టు నోరు వినకి ఉన్నాను, మోగవాడనైనట్టు నేను నోరు తెరచుట మానితిని. యెషయా 53:7 యేసు ప్రభు గురించి మనం చదువుతాం. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 23-24 వచనాల్లో చదువుతాం. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, వదకు తేబడిన గొర్రెపిల్ల వలె ఆయన మౌనముగా ఉన్నాడు. నోరు లేదు ఆయనకి, చెప్పండి. ఉంది, కానీ ఏం చేస్తున్నాడు ఆయన? మౌనంగా ఉన్నవాడు బలహీనుడు కాదు, గుర్తుపెట్టుకోండి, అందరికంటే బలవంతుడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అత్త పోట్లాడుతుంటే కోడలు మౌనంగా ఉందంటే ఇద్దరు ఎవరు బలవంతులో తెలుసా? చెప్పండి. ఇద్దరు పోట్లాడుతుంటే ఎవరు బలవంతులు కాదు, ఇద్దరు బలహీనలే. కోడలు రెచ్చిపోతుంటే అత్త మౌనంగా ఉందంటే అర్థం ఏంటి? అదేంటి అడిగారు, అత్త కోడలు అన్నారు, మామ అల్లుడు చెప్పొచ్చు కంటే అసలు సమస్యలు వాళ్ళతో లేవు. సీరియల్ అన్నీ వీళ్ళ మీదేగా, సినిమాలన్నీ వీళ్ళ గురించేగా, కబుర్లన్నీ వీళ్ళ గురించేగా, అంతేనా ఆనందరావు? బాధలన్నీ వీళ్ళతోనేగా. అసలు యేసు రక్తమే. అమ్మ తగ్గవే అన్నా అనుకోండి, ఏరా నువ్వు ఆవిడకి చెప్పొచ్చుగా ఏమని, తగ్గమని. సరే ఆవిడ దగ్గరికి వెళ్ళాడు అనుకో, ఏ అమ్మ కొంచెం తగ్గమ్మ, పెద్ద ఆవిడ కదే. ఆవిడేమంటుంది? తగ్గుతుందంటదా? యేసు రక్తమే. అందుకనే చాలామంది పెళ్లి కంటే సన్యాసం బెటర్ అని అట్ట వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఇంట్లో పడుకోవడం కంటే రోడ్డు మీద పడుకోవడం బెటర్ అని అక్కడ పడుకుంటున్నారు. ఇద్దరులో ఎవరు తగ్గినా కొంప అలరవదు. చెప్పండి, మౌనంగా ఉన్నవాడు బలవంతుడా, అరిసేవాడు బలవంతుడా? షిమి ఏమైపోయాడో మీరు చరిత్ర చదివితే తెలుస్తుంది. వాడు బ్రతుకు అక్కడతోనే అయిపోయింది, ఏమీ లేదు. గుర్తుపెట్టుకోండి, పోట్లాడేవాడు, బూతులాడేవాడు, అనవసరంగా ఇతరుల గురించి మాట్లాడేవాడు ఎదగలేడు, బాగుపడలేడు. వాడి మూలాన వాడి పిల్లలు శపించబడతారు, ఆమె మూలాన ఆమె పిల్లలు శాపగ్రస్తులు అవుతారు. కొద్దిమంది ఊరికే పోట్లాడుకొచ్చేస్తారు. కోడి గురించి కూడా పోట్లాటే, కుక్క గురించి కూడా పోట్లాటే, అర్థమవుతుందా? ప్రతి దాని గురించి వచ్చేస్తారు కయ్యానికి. మీరు మౌనంగా ఉండడం నేర్చుకోవాలి. స్తోత్రం, హల్లెలూయా. మాట్లాడటం వచ్చి మౌనంగా ఉండడం చాలా కష్టం. అర్థమవుతుందా? మాట్లాడటం వచ్చి మౌనంగా ఉంటే ఎలా ఉంటుంది? చాలా కష్టం. పరిశుద్ధాత్ముడు ఆ కృపిస్తాడు. దావీదు అలా కృపను పొందుకున్నాడు. అందుకనే దావీదును దేవుడు దీవించాడు. దావీదును మాత్రమే కాదు, దావీదు సంతానం అంతటికి దేవుడు శాశ్వత కృప చూపాడు. అర్థమవుతుందా మీకు? మగపిల్లలు గుర్తుపెట్టుకోండి, మౌనంగా ఉన్నానా మీ కుటుంబాలు కట్టబడతాయి రేపు పెళ్ళైన తర్వాత. అర్థమవుతుంది? సీరియస్ అయ్యారు అనుకోండి, చేసేదేమీ లేదు. యేసు రక్తమే జయం. హల్లెలూయా. కావాలంటే పెళ్ళైన రమేష్నో లేకపోతే కమలాకర్ గారినో సుధాకర్ గారినో నాలాంటి వాళ్ళనో కూర్చొని అడగండి, చెబుతారు మీకు బోల్డని విషయాలు. ఏం జగదీష్ నవ్వకుండా? నిజమే నేను చెప్పేది. పవన్ కూడా అడగండి. పవన్ మర్చిపోయామన్నది రమేష్. నిజమే చెప్తున్నా, అబద్ధం కాదు. ఇద్దరు అరిస్తే ఏమవుతుంది? ఇల్లంతా ఊర్లో పడిపోయినట్టే. మౌనంగా ఉన్నవాడు బలవంతుడు. హల్లెలూయా. అతడు దీవించబడతాడు. హల్లెలూయా. అతని పక్షంగా దేవుడు ఉంటాడు. దేవుని స్తోత్రం. మీరు మౌనంగా ఉన్నారనుకోండి, దేవుడు జోక్యం చేసుకుంటాడు, ఆయన కార్యం చేయటం మొదలెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నో వచనాలు ఉన్నాయి, నేను ముగిస్తున్నాను. మనము వ్యర్థమైన వాటిని వినకుండా జాగ్రత్త పడాలి. కొన్నిసార్లు మనల్ని బాగా కించపరుస్తూ మాట్లాడతారు. కొన్నిసార్లు తల్లిదండ్రులే, నీకు చదువు రాదు, పోటరాదు, నీ బతికింతే, ఎంతకాలం ఉన్నా సరే నీకు ఆ మార్కులే తప్ప, 35, 34 తప్ప 70 అన్న 80 అన్న వస్తాయేమని చూస్తున్నాను రా, అసలు రావట్లేదురా అంటే బాధలో నుంచి వచ్చే మాటలయ్యి, ఎక్స్పెక్టేషన్లో నుంచి వచ్చే మాటలయ్యి. అయినా కానీ కొన్నిసార్లు మనకి ఏం చేస్తాయి? అవి గాయపరుస్తాయి. కృష్ణా జిల్లా డిఈఓ గారు హై స్కూల్ హెడ్ మాస్టర్లు అందరితో మీటింగ్ పెట్టారు. 10th క్లాస్ రిజల్ట్ వచ్చిన తర్వాత వెబెక్స్ మీటింగ్ ఆన్లైన్లో పెడితే, గన్నవరం బాయ్స్ స్కూల్ ఉంది, ఆ స్కూల్ బాగా తక్కువ పర్సంటేజ్ వచ్చింది. సిటీల్లో ఎక్కువ భాగం ఇప్పుడు డ్రగ్స్, గంజాయి బాగా అలవాటు అయిపోయి పిల్లలు భయంకరంగా ఉన్నారు.
ఆమె పాపం నిజంగా ఏడుపు ఒకటే తక్కువ అంది. అసలు ఆ రిజల్ట్ చూసి నాకే మనసంతా కలిచివేసిందండి, నాకేం అర్థం కావట్లేదు, కానీ మీరు ప్రతిసారి నన్నే పిలిచి అడుగుతున్నారు, నాకు ఇంకా బాధగా ఉందండి అంది. రిజల్ట్ వచ్చినందుకు బాధ ఉంది, కష్టపడింది ఆమె పాపం. కాకపోతే పిల్లలు తక్కువ మంది పాస్ అయ్యారు, ఎక్కువ మంది తప్పారు. కాబట్టి ఇక ప్రతిసారి ఎవరిని అడుగుతున్నారు, గన్నవరం బాయ్స్ హెడ్ మాస్టర్ మాట్లాడండి, ఎందుకు వచ్చింది తక్కువ మార్కులు మీకు అక్కడ, ఎందుకు తక్కువ మంది పాస్ అయ్యారు, ఏం జరిగింది అక్కడ సార్? అసలు రిజల్ట్ చూసే నాకు గుండె నీరు గారిపోయింది, మళ్ళీ మీరు మాటి మాటికి అందరి ముందు అడుగుతుంటే నాకు ఇంకా అనేసింది ఆమె పాపం, అనేసింది కదా. కొన్నిసార్లు మనుషుల మాటలు మనల్ని ఇంకా కృంగదీస్తాయి. వాటిని విన్నా కూడా విననట్టుంటే మీరు ఇంకా పైకి ఎదగడానికి అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు మనుషులు మిమ్మల్ని కృంగదీస్తారు, కిందకు లాగేస్తారు వాళ్ళ మాటల ద్వారా. మీకు తెలుసా, మాట చేసే గాయం అంతా ఇంత కాదు, మాట చేసేటువంటి బాధ అంతా ఇంత కాదు. అందుకని యోబు అన్నాడు, 7 బాధలు మాట్లాడుతూ 7 బాధల్లో ఒక బాధ మాటల వలన కలిగే బాధ, మాటల వలన కలుగు నొప్పి అంటాడు యోబు గ్రంథం 5-6 అధ్యాయాలు అనుకుంటాను అక్కడ. కాబట్టి ప్రియులారా, వినకూడని మాటలు వినకపోవటమే మేలు, విననట్టు ఉండడం మేలు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత వర్తమానం వినబడిన తర్వాత కూడా మళ్ళా విశ్వాసులే గొడవ పడుతున్నారండి అన్నారు అనుకోండి, అర్థం ఏంటి? విశ్వాసులు కాళ్ళు పిశాచాలు దూరిని వాళ్ళు పిశాచులు అయిపోయారని అర్థమవుతుందా? ఇంత వాక్యం విన్న తర్వాత కూడా అన్ని జనులతో గొడవ పడిపోతున్నారు విశ్వాసులు అంటే అర్థం ఏంటి? వాళ్ళకి మనకి పెద్ద తేడా ఏమి? వాళ్ళకి బైబిల్ లేదు, నీకు బైబిల్ ఉంది, కానీ వాళ్ళు ఒకటే, నువ్వు ఒకటే. అసలు ఎన్ని మాటలు అన్నాడో తెలుసా పాస్టర్ గారు మీకు? ఒక మాట ఒక లోకమా, ఎన్ని అన్నాడు అనుకున్నారు? మీరైతే పడతారా? సరే నేను పడను, దావీదు పడ్డాడు, యేసు ప్రభు పడ్డాడుగా, వాళ్ళిద్దరిని చూడొచ్చుగా నువ్వు. వాళ్ళని చూడం మనం. ప్రియులరా, మనము కొన్ని సందర్భాల్లో చెవిటివారిగా ఉండడం మేలు. 5:21లో నేను చెప్పిన మాట ఉంది, నోటి మాటల చేత కలుగు నొప్పి అని. మామూలు నొప్పి కాదు అది. సామెతల గ్రంథంలో అంటాడు, కత్తిపోటు వంటి మాటలు పలుకువారు గలరన్నాడు. ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఆయా సందర్భాల్లో మనం ఏం చేయాలంటే, చెవిటి వాడనైనట్టు నేను వెనక ఉన్నాను. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. వినకూడదు. సేవలో కూడా ఎన్నో వినబడతాయి నాకు. ధైర్యపరిచే మాటలుంటాయి, ప్రోత్సహించే మాటలుంటాయి, నువ్వు కూడా పాస్టర్ అన్నట్టుగా మాట్లాడే మాటలుంటాయి, అసలు నువ్వంటే నాకు భయమే లేదు, లెక్కే లేదు అన్నట్టుగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఇవన్నీ పట్టించుకుని ఊరేగా అనుకోండి, మనం సేవ చేయడానికి అవకాశం ఉండదు, చేయలేం. గురి తప్పించడానికి ఏదో ఒక కారణాన్ని, ఏదో ఒక దాన్ని అపవాది నీ ముందు పెడతాడు. గురి తప్పావో వాడు గెలిచినట్టుగా ఆనందం చేసుకుంటాడు, పండగ చేసుకుంటాడు వాడు. మనం గురి తప్పకూడదు. అందుకే అన్నాడు అపోస్తలుడైన పౌలు, ఇదివరకే నేను గెలిచానని అనుకోవట్లేదు. చదువుతారా మాట? ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 15-16 చూడండి, పైన ఉంటుంది. ఇదివరకే గెలిచితినైనను, ఎన్నో వచ్చినమ్మా? 12వ వచనం. ఇదివరకే నేను గెలిచితినైనను పొందితినని అయినను అనుకొనుటలేదు కానీ, చాలా మంది అనుకున్నారు బాప్తిసం పొందేజాలికి మొత్తం అయిపోయింది అనుకున్నారు. మొత్తం అయిపోయిందండి, ఇంకేముంది, ఇక వెళ్ళిపోతా, అమాంతం వెళ్ళిపోతాను. ఇక ఎంతో పోరాడిన పౌలు, ఎంతో ప్రయాసపడిన పౌలు, సమస్తాన్ని పెంటతో సమానంగా ఎంచుకున్న పౌలు, ప్రభు కొరకు ప్రయాసపడిన పౌలు అంటున్నాడు, ఇదివరకే అన్నీ చేశాను అనుకోవట్లేదు కానీ పట్టబడ్డాను, దానిని పట్టుకొనవలని, అది ఇంకా పరుగులోనే నేను ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పరుగు ఎప్పుడు దాకా ఉంటుంది తెలుసా? చెప్పండి. చివరి శ్వాస వరకు పరిగెత్తాలి. హల్లెలూయా, హల్లెలూయా.
హల్లెలూయా. లేవలేక కొట్టలేక మౌనంగా ఉండడం కాదు, కొట్టగలిగి మౌనంగా ఉండడం, తిట్టగలిగి మౌనంగా ఉండడం, ఎదురు దెబ్బ తీయగలిగి మౌనంగా ఉండడం, అది భక్తుల లక్షణం. అర్థమవుతుంది. కాళ్ళు చేతులు పని చేయట్లేదండి, ఇంకేం చేస్తాడు? అందుకని అంటే పడున్నాడండి కాదు. దావీదు కొట్టగలడు, దావీదు తిట్టగలడు, దావీదు ఏదైనా చేయగలడు. శక్తి ఉంది, బలం ఉంది, జ్ఞానం ఉంది, ధైర్యం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ చెప్పండి, మౌనంగా ఉన్నాడు. అసలు విన్నట్టు ఉన్నాడంట. బా, ఈ కృపను మనం పొందుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. చెవులు పనిచేస్తున్నాయి ఎవడికి చెప్పండి? కొన్నిసార్లు అసలు మేము కూడా ఉద్యోగంలో ఉన్నాం కదా, రకరకాలైన మాటలు వినబడతాయి. కొన్నిసార్లు అనాలనే, ఇంకో మాట అంటే వినాలనే అంటారు, మనకి వినబడాలనే అనుకుంటా ఉంటారు వాళ్ళు. అర్థం కాదు. ఒకరోజు బడేవారిపాలెంలో నేను పనిచేసేటప్పుడు మా హెడ్ మాస్టర్ ఇంకో టీచర్ తందంటే, ఏంటి కరుణాకర్ మాస్టర్కి చెవుడేంటి వినపడదా అని. అంటే అనవసరమైన మాటలు ఆవిడ పలికేటప్పుడు నేను వినేవాడిని కాదు, విన్నా కూడా రెస్పాండ్ అయ్యేవాడిని కాదు. ఆవిడకి అర్థం కాక పెద్ద ఆమె అడిగిందంట, టీచర్ నా దగ్గరికి వచ్చి, ఏంటి సార్ మీకు చెవుడని అంటుంది మేడం గారు అంటుంది. మరి అట్లా ఉండాలమ్మా. వాక్యాన్ని వినటం వేరు, పాటించటం వేరు. మాకు లేవా సమస్యలు అంటే 100 ఉన్నాయి. ఉద్యోగంలో సమస్యలు, కుటుంబంలో సమస్యలు, సేవలో ఎన్నో ఉంటాయి. డాక్టర్ చచ్చిపోతాడు అనగానే మన వాళ్ళు ఇప్పుడే చచ్చిపోతారు. డాక్టర్ అందుకని పేషెంట్కి చెప్పడం. కొన్నిసార్లు డాక్టర్ల మాటలు మనం వినకూడదు. ఎందుకంటే డాక్టర్ కంటే గొప్ప కార్యాలు ప్రభువు చేస్తాడు, రిపోర్ట్ల కంటే మించిన కార్యాలు ప్రభువు చేస్తాడు. హల్లెలూయా. ఇది నయం కాదు, ఇక నువ్వు చచ్చిపోతావు అంటాడు, కానీ దేవుడు నయం చేస్తాడు. చేయలేదా అలాంటివి? చెప్పండి. ఎన్నో కార్యాలు ఉన్నాయి, కానీ మనం ఎవరి మాట పట్టుకుంటాం? అమ్మో ఆయన మామూలుడు కాదండి, 30 సంవత్సరాలు సీనియర్ అండి, ఆయన ఏం చెబితే అది జరుగుద్దండి. ఆయన చచ్చిపోతాడంటే ఇక చచ్చిపోతాడండి, ఇక లేదండి అవకాశం. ఇక అదే బట్టికి వెళ్ళాడితే చచ్చిపోతావు నువ్వు. కొన్ని మనం వినకూడదు. ఆడు చచ్చిపోతావన్నా నువ్వు చచ్చిపోవు అనుకో. నేను చావను, సజీవుడన యెహోవా కార్యాలు వివరిస్తాను అనుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనం చచ్చిపోతామా? చచ్చిపోతాం ఆ రోజు వస్తే. కానీ డాక్టర్ చచ్చిపోమంటే చచ్చిపోం. చెప్పండి. అత్తగారు చచ్చిపోమంటే చచ్చిపోం. మనకు మేలు కలగజేయని వాటిని మనం వినకూడదు, మనల్ని బలహీనపరిచే వాటిని మనం వినకూడదు, మనల్ని కృంగదీసే వాటిని మనం వినకూడదు, మన గురి తప్పించే వాటిని మనం వినకూడదు. అమ్మా బాగా పాడుతున్నాం, ఇంకా బాగా పాడు అన్నారనుకోండి, చెప్పండి ఏమనిపిస్తుంది? పాడాలనిపిస్తుంది. అందుకని దైవజనులు రాజబాబు గారు అన్నారు, ఎంకరేజింగ్ ఈజ్ ఆల్సో ఏ మినిస్ట్రీ అన్నారు. ఇతరులను ప్రోత్సహించడం మంచి కొరకు. అర్థమవుతున్నా? డ్రమ్ కొడుతున్నావు కానీ కొంచెం చిన్న తప్పులు ఉన్నాయి, బాగా కొడుతున్నావు, అవి కూడా సరి చేసుకుందాం అనుకోండి. ఏం చేస్తావు? ఎట్లా ఉంటుంది వాడికి? ధైర్యంగా ఉంటుంది, ఇంకోసారి కొట్టాలనిపిస్తుంది. ఏం కొడతాం అది? అట్టగా కొట్టేది ఏం దెబ్బలు అయ్యి తే, నీకు వల్ల రాదులే, నీకు కాదులేక, నువ్వు నేర్చుకోలేవులే అన్న అనుకో. ఆడు నేర్చుకుంటాడా? ఈ మాటలుగా డ్రమ్ వదిలేస్తాడు, ఇక ఎప్పుడు పట్టుకోడు. కాబట్టి కొన్నిసార్లు మనల్ని కృంగదీస్తారు, తెలియక కావచ్చు. కొద్దిమందికి ఏం మాట్లాడతారో తెలియదు. చెప్పండి, ఏం మాట్లాడతారో తెలియదు. ఊరికే పిల్లల హృదయాలు కృంగదీసేస్తారు. కావాలని కాదు, వాళ్ళకి తెలియదు, ఇక మాట్లాడటం రాదు. కొద్దిమంది కావాలని మాట్లాడతారు. కావాలని మాట్లాడినా, పొరపాటున మాట్లాడినా, చెప్పండి, అవసరం లేదుగా అవి మనకు మేలు కలగజేయవు. కాబట్టి వాటిని మనం వినకుండా ఉంటే మంచిది. స్తోత్రం. చదువు నాన్న 13వ వచనం మళ్ళీ ఒకసారి ముగించుకుందాం. నేను చెవిటివాడనైనట్టు వినకయున్నాను, మూగవాడనైనట్టు నేను నోరు తెరచుట మానితినంటే అర్థం ఏంటి? అంతకుముందు తెరిచేవాడు బాగానే, మాటకు మాట ఇచ్చేవాడు, డైలాగ్ బాగానే. మీకు ఉదాహరణకు అర్థం అవడం కోసం, అన్న మాట్లాడినప్పుడు అన్నతో ఇంకో మాట మాట్లాడాడు యుద్ధంలోకి వెళ్ళినప్పుడు. నేనేం చేశాను అన్నయ్య అన్నాడు. ఇప్పుడు అది కూడా అంటలే అసలు. అర్థమవుతున్నా మీకు? 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయంలో యుద్ధం చేయడానికి అన్నలు వెళ్ళారు. అన్నలు చూసి రమ్మని నాన్న పంపాడు. రే నువ్వు ఎందుకు వచ్చావు మాకు తెలుసులేరా అని అన్నలు మాట్లాడుతుంటే
ఏంటి అన్నయ్య అట్ట మాట్లాడతారు అని మాట్లాడాడు. ఇక అది కూడా మాట్లాడలేదంట. ఇప్పుడు నోరు తెరుచుట, స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అయ్యా మీరు ఏదన్నా మానమనండి, మానేస్తా. ఇడ్లీలు తినొద్దనండి, మానేస్తా. కానీ నోరు తెరుచుట మానమంటారా? నా ప్రాణం పోద్దయ్యా, నా వల్ల అయితే కాదయ్యా అనమాకండి. మనము కూడా భక్తిలో ఎదగాలి. ఆమేన్. గురి వద్దకు పరిగెత్తాలి. యోగ్యులుగా మనం అనేకులకు మాదిరికరంగా మన ముందున్న వారికి, మన ముందు తరాల వారికి మనం కనబడాలి, మనం నిలబడాలి. స్తోత్రం, హల్లెలూయా. చెడ్డ మాదిరిగా మీరు ఉండడానికి వీల్లేదు. దావీదు గురించి మనం ఇప్పుడు ఎలా మాట్లాడుకున్నామో కొన్ని వేల సంవత్సరాల ముందు పుట్టినాడు. యేసు ప్రభు గురించి మనం ఎలా మాట్లాడుకున్నామో అలా మీ గురించి తర్వాత తరాలు మాట్లాడుకునేటట్లుగా యోగ్యంగా బ్రతకండి. జాగ్రత్తగా మాట్లాడండి. అనవసరమైన వాటిని వినకండి. విన్నా కూడా విననట్టుగా ప్రవర్తించండి. ఇది కొంచెం కష్టం. ఏంటంటే డ్రామా వేస్తున్నారా? యాక్షన్ అంటే అవసరం కాబట్టి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ప్రభు అట్టి కృప మనకు దయచేయను గాక. 2 మాటలు మీకు చెప్పాను. ఒకటి, దావీదు చెవిటివాడైనట్టు వినట్లేదంట, మోగవాడైనట్టు నోరు తెరచటం మానాడంట. ఎదురు మాట పలకట్లేదంట. కొన్నిసార్లు మౌనంగా ఉన్నాం అనుకోండి, ఎలా ఉంటుంది? గర్వంగా అనిపిస్తుంది. మీరు చూసే ఉంటారు, వల్లభనేని బాలశౌరి మన ఎంపీ గారు మున్సిపల్ కమిషనర్ నుంచోబెట్టి చెడమడ మాట్లాడేశాడు ఈ మధ్యన, ఒక ఇల్లు కూల్చివేత విషయం. ఏం చేశాడు కమిషనర్ గారు? చూసారా ఆయన? మీరు మైకి పట్టుకుని నుంచోబెట్టారు. ఒక పావు గంట సేపు అడిగాడు, అసలు ఎందుకు కూల్చావు, ఏంటి ఏంటి ఏం మాట్లాడతాడు ఆయన? మౌనంగా ఉన్నాడండి. ఎవరికే? ఆ ఎంపీకి. ఏం మాట్లాడదు. పావు గంట గింజుకుని వదిలేశాడు అంతేకా, ఏం చేయలేడుగా. తెలుసు ఏం జరిగిందో కూడా. అతడు చెప్పడానికి నోరు లేదు కమిషనర్కే. మున్సిపల్ కమిషనర్ ఈజ్ ఆల్సో ఐఏఎస్ ఆఫీసర్. ఎంతో చదువుకుంటే వచ్చినాడు. ఎంపీ చదువుకున్నాడేమో నాకు తెలియదు, ఎంత చదువుకున్నాడు. కానీ అంత చదువు లేనివాడు మాట్లాడినా సరే చదువుకున్నాడు మౌనంగా ఉన్నాడంటే అర్థం ఏంటి? అది ఎంప్టీ టీన్స్ మేక్ మోర్ నాయిస్ అన్నారు ఇంగ్లీష్లో సామెత. ఖాళీ డబ్బాలు ఎక్కువ మోగుతాయి. అర్థమవుతుందా? కొద్దిమంది ఖాళీ డబ్బాలు ఏవో మోగుతారు, తెలుసుగా మీకు. నిండుగా ఉన్న డబ్బా ఎలా ఉంటుంది? శబ్దం రాదు. అర్థమవుతుందా? ఓటి కుండలు ఎక్కువ మోగుతాయి, తెలుసుగా. కుండను టెస్టింగ్ ఏంటి? మనం కొట్టి టెస్టింగ్ చేస్తాం. మనం కొడితే సౌండ్ వచ్చింది అనుకోండి, బాగా కంగారు పడకండి, ఏం లేలే. చెప్పండి. ఓటికుండ ఎక్కువ మోగుద్ది. ఎక్కువ మోగమాకండి. ఓటికుండ లేకుండా మాకండి. మనం గట్టి కుండలాగా తయారవ్వాలి. ప్రయోజనకరమైన వారిగా మనం మారాలి. దీవెనకరమైన వారిగా మనం ఎదగాలి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మౌనంగా ఉండడం వలన నీ మీద నింద పడిపోదావు. నువ్వు తప్పు చేసినట్టు కాదు, ఆ అన్న మాటలన్నిటి నువ్వు మౌనంగా వెళ్ళిపోతున్నావు అనుకోండి, ఏంటి అర్థం? వినే వాళ్ళందరికీ, చూసే వాళ్ళందరికీ మాట్లాడలే మీరు అసలు. వీడు చేసే ఉంటాడు అందుకని తలకే ఉంచుకు వెళ్ళిపోతున్నాడు అనుకోవచ్చు. అర్థమవుతుందా? కానీ ప్రభువుకు తెలుసు, హృదయంతరంగాలు ఎరిగిన దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దావీదు వలె, క్రీస్తు యేసు వలె మనం ఉండడానికి ప్రయాసపడదాం. ఇది అంత తేలికైన విషయమేమి కాదు. అది అర్థమవుతుందా? అంత తేలికేం కాదు. అంత తేలికైతే అందరూ చేసేయచ్చుగా. చెప్పండి. బోధించే నేను కూడా అనేక మార్లు నిలబడిన సందర్భాలు ఉన్నాయి, పడిపోయిన సందర్భాలు ఉన్నాయి, నాకు తెలుసు. మౌనంగా ఉండాలని గట్టిగా పట్టుకుని ఉన్న సందర్భాలు ఉన్నాయి, తొందరపడి మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. మనకు తెలియాలి అది. క్రింద అంటాడు, నా పాపమును గూర్చి నేను విచారపడుచున్నాను అన్నాడు. అది ఎక్కడన్నా పొరపాటున మాట్లాడిన వెంటనే అంట దావీదు, అది పశ్చాత్తాపం అంటే. నా పాపం నాకు తెలిసింది, అందుకొరకు నేను ప్రార్థన చేసుకుంటున్నాను, తప్పు అయిపోయింది ప్రభువా అనుకుంటున్నాను అన్నాడు.
ఎక్కడన్నా పొరపాటున మాట్లాడితే వెంటనే ప్రార్థన చేసుకోండి. మరలా మాట్లాడకుండా జాగ్రత్తగా ఉండండి. తన నోరు కాచుకునేవాడు తన ప్రాణమును కాపాడుకొనును అని వాక్యం చెప్తుంది. కాబట్టి ఈ విషయాలన్నీ జ్ఞాపకం చేసుకోండి. దీవెనకరంగా జీవించుదాం. ప్రభు మనకు సహాయం చేయను గాక. ఆమేన్. దేవుడి కీర్తన